రైల్వే స్టేషన్‌లో సాధారణ ప్రయాణికుడిలా సాధారణంగా మంత్రి అంటే కాన్వాయ్ చుట్టూ సెక్యూరిటీతో హడావిడిగా కనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రి మాత్రం అలా కాదు. హడావిడికి చాలా దూరంగా ఉంటారు. సింప్లిసిటీతో కనిపిస్తుంటారు. ఎప్పుడు జనంలోనే తిరుగుతూ ఉంటారు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఆయన ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు. ఆయన సాదాసీదాగా కనిపిస్తుంటారు. వీలైనంత వరకు ప్రజల్లోనే ఉంటారు. అలాగే విజయవాడ వరదల సమయంలోనూ కూడా బుడమెరుగు గండి పూడ్చే పనుని ఆయనే దగ్గరుండి మరి స్వయంగా పర్యవేక్షించారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు సహచర మంత్రుల నుంచి చాలా ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు తన సింప్లిసిటీతో మరోసారి హైలైట్ గా నిలిచారు. అదేంటంటే మంత్రి నిమ్మల రామానాయుడు ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రైల్లో ప్రయాణించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరిగి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కి వచ్చారు. అక్కడ ట్రైన్ వచ్చే వరకు కొద్దిసేపు ప్లాట్ఫారంపై ఓ చిన్నపాటి బల్లపై కూర్చొని ప్రజా సమస్యలపైనే అధికారులతో మాట్లాడటం జరిగింది. అనంతరం ట్రైన్ భోగిలో కూర్చొని పనిలో లీనమైపోయారు. ఇలా నాకెంతో సంతృప్తిని ఇస్తుంది అంటూ ట్వీట్ కూడా చేశారు. అయితే అంతకుముందు మంత్రి రామానాయుడు చిత్తూరు జిల్లా కుప్పానికి రైల్లో వెళ్లారు. అక్కడ స్థానిక బిఎస్ఎన్ కళ్యాణ మండపంలో బిఎంకే రవిచంద్రబాబు, ఆర్ లీలావతి కుమార్తె బిఆర్ నైషి, ఎం మహతేజ్ల వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. అనంతరం చిత్తూరు జిల్లా కుప్పంలో విడదీయని అనుబంధం కనిపించింది అన్నారు. మరో ట్వీట్ చేశాడు. ఈ రోజు అక్కడ జరిగిన బిఎంకే రవిచంద్ర లీలావతి దంపతుల కుమార్తె రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రైన్లో వెళ్లినప్పుడు రైల్వే స్టేషన్ దిగినప్పటి నుంచి మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు పార్టీ శ్రేణులు అడుగడుగునా అభిమానాన్ని చాటారన్నారు. గతంలో కుప్పంలో జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆదేశాలతో పార్టీ అభ్యర్థుల విజయానికి అక్కడే కొన్ని రోజులు గడిపి కృషి చేశారన్నారు. ఇక ఆ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మెలిగాను. పార్టీ కార్యక్రమాలు కాకుండా వ్యక్తిగతంగానూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో మా మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది అని చెప్పుకొచ్చారు. అయితే ఆనాడు అనుబంధం ఏర్పడిన ప్రతి ఒక్కరూ కలిసి సత్కారాలు, అభినందనలతో ముంచెత్తారు. వారు చూపిన అభిమానం ఎన్నటికీ మరవలేనట్టు ట్వీట్ చేశారు.